హాయ్ అండి, అందరికీ నమస్కారం. కుక్ గ్రో విత్ జయశ్రీకి స్వాగతం. ఈరోజు మనం బెల్లంతో చాలా హెల్దీగా రుచిగా ఉండే డ్రై ఫ్రూట్ లడ్డు అయితే తయారు చేసుకుందాం. పిల్లల నుంచి పెద్దల వరకు అందరు ఇష్టంగా తినే ఈ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందు నేను 1 కప్పు బాదం పప్పు అలాగే 1 కప్పు జీడిపప్పు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి ఒక కడాయిలో 2-3 స్పూన్స్ నెయ్యి వేసాను. అందులో కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు అలాగే బాదం పప్పు ముక్కలు వేసి మనం మంచి సువాసన వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. 2-3 నిమిషాలు అయితే ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ నేను అవిసె గింజలు కూడా వేసి ఒక నిమిషం వరకు వేయించుకున్నాను. ఇలా వేయించుకున్నవి మళ్ళీ అదే ప్లేట్లో అయితే తీసుకోవాలి. మళ్ళీ అవి తీసిన తర్వాత అదే కడాయిలో నేను సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసి ఒక 2 నిమిషాలు అయితే వేయించేసుకొని మళ్ళీ ఇవి ప్లేట్లోకి తీసుకున్నాను. ఇందులోనే మళ్ళీ 1 కప్పు నువ్వులు, అన్నీ 1 కప్పు నేను తీసుకుంటున్నానండి. ఇక్కడ అన్నీ ఒకే సమానమైన కప్తోనే తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే మళ్ళీ నేను నువ్వులు కూడా వేయించేసి వేసుకుంటున్నానండి. ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి మళ్ళీ కడాయిలో వేసేసి ఇందులో నేను బెల్లం కూడా తీసుకున్నాను. వీటికి సరిపడా బెల్లము అంటే మనం కప్పుకి కప్పు లెక్క, ఇప్పుడు మనం 4 కప్పులు 5 కప్పులు వేసుకుంటే సేమ్ బెల్లం కూడా అంతే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5-6 స్పూన్స్ నెయ్యి వేసి ఈ బెల్లం కొంచెం కరిగే వరకు అయితే మనం పొయ్యి మీద ఉంచి బాగా కలుపుకోవాలి. బెల్లం కొంచెం ఇలా కరిగిపోయినప్పుడు తీసుకొని ఉండలు వేడి మీద చుట్టేసుకోవాలి. చల్లారిపోయాక ఉండలు చేయడం అయితే కొద్దిగా కష్టం అవుతుంది. అందుకే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం బాగా ఉండలు చుట్టేసుకుంటే మంచిగా వచ్చేస్తాయండి. బెల్లంతో ఇలా చేసుకోండి, బాగుంటాయి. ఖర్జూరం వేసి చేసేదానికంటే కూడా అవి ఇష్టపడని వాళ్ళు ఇలా బెల్లంతో చేసుకోండి, చాలా బాగుంటాయి. ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా మంచిదండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక కూడా ఇవి స్నాక్స్లా ఇవ్వచ్చు, చాలా బాగుంటాయండి. తప్పకుండా మీరు ఇలా బెల్లంతో ఒకసారి ట్రై చేయండి. లేదు మీకు ఇలా బెల్లంతో రావట్లేదంటే మీకు పల్లీలు కూడా వేయించేసుకొని పౌడర్లా చేసి అది కొంచెం కలిపి చేసుకుంటే కూడా మనకి బాగా వస్తుంది. అలా అయినా మీరు చేసుకోవచ్చు. కాకపోతే గోరువెచ్చగా ఉన్నప్పుడే మాత్రమే ఇవి బాగా ఉండలా అవుతుంది. ఎందుకంటే బెల్లం కొంచెం మెల్ట్ అవుతుంది కదా. పాకంలా చేస్తే ఏంటంటే కొంచెం గట్టిగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మేము ఇలా చేశాను అనమాట. చాలా బాగా వచ్చాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ అయితే ఎలా వచ్చిందో మీకు కూడా తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.